So hey guys, welcome back to VSC Vlogs. Hope you're all doing good. So wish you guys a happy Ugadi. And ఇప్పుడు మనమైతే మన హ్యారియర్ని అయితే పక్కన పెట్టేసి మనమైతే ఫార్చునర్లో బయటకు వెళ్తున్నాం అనమాట. రీజన్ ఏంటో తెలుసా? తేజు కమ్ హియర్. మన తేజు అయితే కాల్ చేసి అన్నా ఫోటోషూట్ అన్నా అన్నాడు. సరే రారా నా కార్లో పోదా అంటే లేదు లేదు ఫార్చునర్ వేసుకెళ్దాం అన్నాడు. సో చలో వెళ్తే వెళ్దాము. ఏ కార్తిక్ డ్రైవింగ్ సీట్ తీసుకునేవాడే ఏం రా డ్రైవింగ్ చెక్కింగా సీటింగ్ ఎట్టుంది సార్? నువ్వే తోలైతే ప్రశాంతంగా నేను వెనక కూర్చుంటాను. గైస్ మీకు గనక ఈ ల్యాండ్ కనుక గుర్తునిందంటే మనం వచ్చేసి ఇక్కడ టార్ రాక్స్ని అండ్ అలాగే హ్యారియర్ని అండ్ అలాగే ఈ ఫార్చునర్తో డ్రిఫ్ట్ అయితే చేసాం కదా, లైక్ డోనట్స్ అయితే కొట్టాం కదా. ఇప్పుడు మొత్తం నిన్నంతా వర్షాలు పడ్డాయి. మన తిరుపతిలో అయితే ఇంకా హెయిల్ స్టార్మ్స్ అయితే పడలేదండి, ఐస్ గట్లు అయితే పడలేదు అనమాట. బట్ వర్షాలు అయితే బాగానే పడ్డాయి కాబట్టి మొత్తం చూడండి ఎంత హార్డ్ అయిపోయిందో ఇక్కడ. సో బేసిక్గా నేనైతే ఐస్ రెయిన్ కోసం వెయిట్ చేస్తున్నాను గైస్. ఐస్ కింద పడింది అనుకోండి, ఒక గ్లాస్లో పట్టుకొని ఒక్కొక్కరు వేసుకొని తాగేద్దాము. ఎరా తాదామా? మనోడికైతే ఇప్పుడు ఫోటోషూట్ అయితే చేస్తున్నాం, మంచి పోజులు ఇచ్చే తేజు హీరో. మనోడు ఫోటోషూట్ చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడికి దొడుకొచ్చాడు. నేనైతే 2-3 ఫొటోస్ తీసుకున్నాను అనమాట. నేను ఫొటోస్ తీసుకోలేదు గైస్, యాక్చువల్గా నేనైతే పడుకునేసాను కార్ మీద అనమాట. లైక్ అక్కడ ముందర ఎక్కేసి పడుకునేసాను కార్కి. అండ్ గైస్ నాకు ఒక చిన్న సజెషన్ అయితే ఇవ్వండి. నేనైతే ఫుల్ లాంగ్ హెయిర్ అయితే పెంచాలనుకుంటున్నా. పెంచిన తర్వాత దాన్ని అయితే నీట్గా షేప్ చేపిద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. మీరు కానీ ఇప్పుడున్న కరెంట్ స్టేజ్ వచ్చి నేను ఆక్వర్డ్ స్టేజ్లో ఉన్నాను అనమాట ఈ హెయిర్ గ్రోత్ వల్ల. సో ఏం చేయమంటారు? కట్ చేసి షార్ట్ చేసేసుకోమంటారా? సో గైస్ లాస్ట్ టైం మనోడికి అయితే ఫార్చునర్ లో సరిగ్గా వీడియో రాలేదన్నమాట, లైక్ డ్రిఫ్ట్ చేసింది అందుకని. అంటే ఎందుకంటే లాస్ట్ టైం నేను తోలలేదు కార్ని, వీడు తోలుకున్నాడు కాబట్టి మనోడికి వీడియో సరిగ్గా రాలేదు. ఇప్పుడు నన్నైతే ఒక్క చిన్న రౌండ్ కొడతాం, ఎక్కువ కూడా కొట్టాము, జస్ట్ ఒక వీడియో కోసం అనమాట. మనోడికి లైఫ్ లాంగ్ వాడేసుకుంటాడు ఇంకా. చలో సో బేసిక్ గా ఇప్పుడు ఈ కార్ లో ఎలా ఏమేమి చేయాలో నేను చూపిస్తారండి. మనమైతే పవర్ మోడ్ కి అయితే షిఫ్ట్ చేసిన తర్వాత ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఆఫ్ చేసాము. ఇక్కడ చూస్తున్నారా, పవర్ మోడ్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ TRC అయితే ఆఫ్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనకైతే ఈజీగా డ్రిఫ్ట్ అయిపోతుంది కారు. చలో రెడీ తేజు? గాయ్స్ ఫైనల్ గా నా బెస్ట్ ఫ్రెండ్ అయితే మళ్ళీ వచ్చాడు. ఇట్రారా మామ, ఈరోజు పండగ కాబట్టి వచ్చాడు మావాడు. డో ఇట్రా చూడు, నా కోసంగా మామ ఎండ ఎక్కువ కొడుతుంది మామ ఇక్కడ అంటే స్ప్రైట్లు థమ్స్అప్లు పట్టుకొచ్చాడు. మామ లవ్ యూ మామ, నువ్వు నా వ్లాగ్స్ లో కనిపించట్లేదని చాలా మంది ఫీల్ అయిపోతున్నారు మామ. సో గైస్ మనమైతే ఫార్చునర్ తో బాగా సరదాగా 2-3 డ్రిఫ్ట్లు చేసి మన తేజు కోసం ఒక 2-3 మంచి ఫోటోలు తీసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. మన బాయ్కి అయితే ఇప్పుడు చెప్పి బోర్ కూడా వస్తుంది. ఫైనల్ గా ఈరోజే లాస్ట్ డే మన బ్రోది రోజా అనమాట. ఏమి ఇంకా 2 డేస్ ఉందా? సరే ఇంకా 2 డేస్ మనతో పాటు ఇట్లా జరుగుతాడు అనమాట బ్రో, రోజా తీయకుండా. మనం కరెక్ట్ గా బ్రో టైంకి మనం రోజాలు చేస్తున్నాం అనమాట. అట్లా అయిపోతుంది మన పరిస్థితి. వెనక మా మచ్చ సోము గడ అయితే టీ-షర్ట్ ప్యాంట్ వేసుకొచ్చాడని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి మనోడికి అయితే ఫుల్ రెడీ చేయించి తీసుకొచ్చావు అన్నట్టు. అంటే ఓడి చేసుకున్నాడు. అలాగే నేనేం మారుస్తా, నువ్వు డ్రైవింగ్ చేయి. ఇప్పుడు దానికి రెస్పెక్ట్ బటన్ వస్తుంది పక్కన కామెంట్స్ లో. రెస్పెక్ట్ బటన్ మార్చాడు, ఆయన మార్చుకున్నాడు. ఏంది బాయ్? బట్ ఒకటి వేసి ఇంటూ బట్ ఒకటి వేసి రెస్పెక్ట్ విఎస్ఏ రెస్పెక్ట్ బటన్ కాదు. సో గైస్ మీరు ఏం చేస్తున్నారు ఈ పండగకి? కిందనైతే మీరు ఏం చేస్తారో కూడా కిందనైతే కమెంట్ చేయండి. ఉగాదికి మనమైతే తిరుక్కుంటా ఉన్నాం అనమాట. అసలు మనం తిరుక్కోవడం తప్ప మనం ఏం చేస్తాం నాకైతే అర్థం కావట్లేదు.
ఇంకో కరెక్ట్గా నాకు తెలిసి ఇంకా రేపు ఎల్లుండో కార్ని అయితే సెకండ్ సర్వీస్కి అయితే పెట్టేస్తాం. క్లోజ్ టు 9,000 kilometers వచ్చేసింది కారు. సో మన సర్వీస్ కూడా అయిపోద్ది కొత్త కార్ది. గైస్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు నా వ్లాగ్స్లో? వెనకాల హెచ్కే ఉన్నాడు కదా. సో బేసిక్గా మాదంతా బీటెక్ అయిపోయి 1.5 year అయితే అవుతుంది గైస్. సో ఇప్పుడు ఒక్కొక్కరు ఏమేమి చేస్తున్నారు కనుక్కుందామా. వీడైతే సమాధి లెక్కలో వీడు రాడు. నువ్వు చెప్పురా హెచ్కే, ఏం చేస్తున్నావు? రియల్ ఎస్టేట్ చేస్తాను తిరుపతిలో. ఎందుకు జాబ్ చేయకుండా రియల్ ఎస్టేట్ చేస్తున్నావు? జాబ్ బోర్ కొట్టేసి తుడా అంటే ఏంటి? తుడా అంటే ఏంది? రీల్స్ లో తుడా అంటే ఏంటి బాయ్? తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. నువ్వు బాయ్ నువ్వేం చేస్తున్నావు బాయ్? వ్యాపారం చేస్తాడు. ఏం వ్యాపారం బాయ్? సత్యాపారం. సోము నువ్వేం చేస్తున్నావురా? గైస్ ఫస్ట్ టైం సోముకి ఇంతవరకు కారే రాదు. సో ఇక్కడి నుంచి ఆ లాస్ట్ వరకు మనం అయితే తోలిపిద్దాం సోముని. మనోడికి ఇది కార్ ఆటోమేటికే కాబట్టి పెద్ద టెక్నిక్ అవసరం లేదు. ప్రొఫెషనల్ రైడర్, నేను పక్కన ఉన్నాను, డ్రైవర్ నేను ఉన్నాను. సో సోము బ్రేక్ మీద గట్టి కాలు వేసుకో. వేసుకున్నావా మావా? దేవుడిని తలుచుకో, దీని డౌన్ చేయి. జై శ్రీరామ్. నేను చెప్పిన శ్లోకం చెప్పుండు. కృష్ణాయ వాసుదేవాయ. చెప్పమా పర్లేదు. కృష్ణాయ వాసుదేవాయ. కృష్ణ ఎందుకు డిస్టెంట్లో? సరే కృష్ణాయ వాసుదేవాయ హరియే పరమాత్మని ప్రణత క్లేశనాశయ గోవిందాయ కానీ డీకే బటన్ ఉంటుంది కొట్టి వదిలే కుర్చుడు. బ్రేక్ మెల్లగా వదిలే, వెళ్ళిపోద్ది కాదు. బ్రేక్ వదిలి అంతే పని. యాక్సిడెంట్ కొట్టద్దు, నువ్వు ఇంకా ఆ స్థాయికి రాలా. అది వెళ్తాది. మనం బ్రేక్ ఎండ చాలు ఓకే చాలు మామ, సక్సెస్. సో ఇప్పుడు అదే విధంగా న్యూట్రల్ వేసి పార్క్ వేసి రోడ్ అడ్డంగా పెట్టింది. పర్లేదు మామ, రివర్స్ వద్దులేమో నీకు. దంటోళ్ళకి పార్కింగ్ రావు కాబట్టి ఆటో పార్క్ అయితే వాడుతూ ఉంటాం మేము. చూడు ఆ బండి ఉంటే సడన్ గా ఆగిపోయింది చూసావా? ఏమిరా నవ్వుతావే? పార్కింగ్ చేసే తెలియకుండా కారు తోలుతాడా? కారు తోలడం వేరు, పార్కింగ్ చేయడం వేరు. చూడు ఎంత బాగా చేస్తుందో. అది వీడియో ఆడినా చెప్పుకుంటాను. ఏమిరా టిక్ 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 అని సోది. కానీ నిజంగా ఎంత పాపం చేస్తుంది చూసావా ట్రాఫిక్ లో కూడా. పైలట్ ఆప్ టు యూ అంటది ఇప్పుడు. చూడు నెయిల్డ్ పార్కింగ్. సో గైస్ ఒక క్విక్ అప్డేట్ అన్నమాట. మన జుబేర్ బాయ్ అయితే, జుబేర్ బాయ్ కమెంట్ ద కెమెరా మనకైతే జుబేర్ బాయ్ ఫుల్ పార్టీ ఇచ్చేసాడు అనమాట. రోజా తీస్తున్నాడు అని చెప్పేసి. సో రోజా తీసేసాడు, మనకి పార్టీ ఇచ్చేసాడు అనమాట. ఇప్పుడు హైవే దగ్గర అయితే ఉన్నాం, మళ్ళీ బెంగళూరు హైవేకి. మనమైతే ఇక్కడ హెరిటేజ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఆల్మోస్ట్ మేమైతే 3 times అయితే ఇక్కడికి వచ్చాం. ప్రతిసారి నైట్ టైం అయితే క్లోజ్ అయిపోయింది. లక్కీగా మనకైతే ఇప్పుడు ఆన్ టైం వచ్చాం. కరెక్ట్గా ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను. షట్టర్స్ అయితే ఇప్పుడే క్లోజ్ చేస్తున్నారు, మీకు కనిపిస్తుందా? కరెక్ట్గా ఇప్పుడే షట్టర్ క్లోజ్ చేస్తున్నారు చూడండి. మనల్ని ఇప్పుడే ఆర్డర్ తీసుకొని అయితే వచ్చేస్తున్నారు. గైస్ నేనైతే ఫస్ట్ టైం ఈ కుల్ఫీ తింటున్నాను, బాగుంది గైస్. నాకైతే ఈ కుల్ఫీ చాలా బాగా నచ్చింది అని చెప్పి 2 కుల్ఫీలు తెప్పించాను చూడండి. 2 తింటే ఇప్పుడు నేను నైట్ టైం. దాన్ని ఎలా తీస్తావు చూపించా? అది నేను చెప్తే చేస్తాడు ఇప్పుడు మామూలుగా తీసుంటాడు. రాలా కాదు, ఇంత వయసు వచ్చిన వీళ్ళు ఆడుకుంటా ఐస్ క్రీమ్ తినుకుంటా. యో నీ హైట్ ఎంత, నీ వెయిట్ ఎంతయా? నీ వెయిట్ ఎంత రే? నీ వెయిట్ ఎంతరా? కింద ఫోన్ పెట్టే నువ్వు ఎంత ఉన్నావుయా? 50 కూడా లేవు నువ్వా? బాయ్ చెప్పు కెమెరాకి. బాయ్ పడుకో. గైస్ చలో మనమైతే మన బ్రోని అయితే దింపేసాం అనమాట. అండ్ ఈరోజు చూడండి మన కార్ని మనం అయితే ఎంత తిప్పాము. 1 second. సో గైస్ కనిపిస్తుందా? ఇవాల్టి మన జర్నీ 994.6 kilometers గైస్. ఈరోజు మనం తిరిగింది. ఏం కార్తీక్? అరే అసలు మనము
ఎలా తిరుగుతున్నావు? ఊరికే ఊరంతా తిరుగుతున్నాం. సో గైస్ అది ఈ రోజుది కాదనమాట, లైక్ 2 daysగా కలిపి, లైక్ 2 days కలిపిందే అదొకటి అనమాట. లైక్ 2 daysగా తిరుగుతున్నాం కదా. సో నేనైతే ఈ రీసెర్చ్ చేయలేదు, అన్ని కిలోమీటర్లు తిరిగామన్నమాట మనం. మీరు నమ్ముతారా? అందుకే ఈవీ తీసుకున్నాను నేను. ఇందుకోసమే నేనైతే ఈవీని అయితే తీసుకున్నాను అనమాట. ఇదే గనక నేను రోజు ఇలా తిరుగుతా ఉన్నాను అనుకోండి, నాకు డీజిల్ ఖర్చు, పెట్రోల్ ఖర్చు ఎంత అవుతుంది అనుకుంటున్నారు మీరు? చిన్నగా అయితే ఏది కాదు. ఈవీ కాబట్టి ఇంట్లో ప్రశాంతంగా ఛార్జింగ్ పెట్టేసాం అనుకోండి, అది ఇంట్లో వాళ్ళు కరెంట్ బిల్లు కట్టుకుంటారు, నేను ప్రశాంతంగా కార్ వేసుకొని తిరుక్కుంటూ ఉంటాను. అండ్ ఇంట్లో వాళ్ళు కట్టుకునేది కూడా ఎక్కువ ఏం కట్టుకోరు, మహా అంటే ఒక 3K 4K మంత్ వస్తుంది. నేను తిరిగేటికి మోర్ దెన్ ఎనఫ్ అది. ఇంకా రేర్ కేసెస్లో నేను ఎమర్జెన్సీగా బయటికి వెళ్ళి తిరుక్కోవాలనుకున్నప్పుడు అప్పుడు నేను అమౌంట్ వాడుకుంటున్నాను, లేకపోతే రెస్ట్ అంతా ఇంట్లో వాళ్ళు కట్టుకుంటారు, ప్రశాంతంగా ఉంటుందని ఈవీ తీసుకున్నాను. మీరు కూడా ఈవీయే తీసుకోండి. కానీ ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ అ నైస్ ఇంజన్ విత్ యూ అప్పుడు తీసుకోండి. ఫస్ట్ కారు ఈవీకి వెళ్ళొద్దండి దయచేసి. ఈవీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ మెయింటెనెన్స్ కూడా అంత చీప్ ఏం కాదు. నా టైర్ గురించి నేను బేసిక్గా మొత్తం తిప్పేది కూడా దానికోసమే. టైర్ లైఫ్ ఎంత వస్తుంది, మనకి మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది అందరికీ. యాక్చువల్గా కూడా ఇప్పుడు ఎవరి దగ్గర కూడా హ్యారియర్ ఈవీ లేదు, ఒక ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర కానీ లేదు. మన దగ్గర అయితే ఉంది కదా. దీన్ని రఫ్ అండ్ టఫ్గా వాడేసిన తర్వాత అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నా, ఎందుకంటే ఇది ఒక ప్రిటీ న్యూ వెహికల్ కాబట్టి చాలా వరకు రివ్యూస్ కూడా తక్కువే ఉన్నాయి. చాలా మంది కూడా చాలా తక్కువ కిలోమీటర్స్ దీన్ని తిప్పున్నారు. మనం ఎక్కువ కిలోమీటర్స్ తిప్పేసిన తర్వాత దీని గురించి మనం ఒక మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చామనుకోండి, లైక్ మీ అందరికీ కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేనైతే పుష్ చేస్తున్నాను. సో యా, అండ్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే బ్యాక్ టు తిరుపతి. ఇక్కడ నుంచి ఒక 55 kilometers అయితే రాబోతుంది. చలో కొద్దిసేపు తర్వాత నేనైతే షిఫ్ట్ అవుతాను. అండ్ మీకైతే బెంగళూరు హైవేలో దీని అడాస్ అయితే చూపిస్తా. నేను ఎప్పటి నుంచో దీని అడాస్ చూపిద్దాం అనుకుంటున్నానే కానీ కుదరడమే లేదు, ఎందుకంటే నేను ఏదో ఒక సాంగ్స్ పెడుతూ ఉంటాను అనమాట. సో అప్పుడు ఏమైపోతుంది అంటే దానివల్ల మనం అయితే ఏం రికార్డ్ చేయలేకపోతాం. ఇప్పుడు అడాస్ అయితే పెడతాను. దీనిలో ఉన్నంత అడాస్ ఎంత బాగుంటుందంటే లిటరలీ, లైక్ ఈ రోజు రివర్స్ పెట్టినప్పుడు కూడా మీరు చూసారు, వెహికల్ వస్తే అది ఆటోమేటిక్గా స్టాప్ చేసుకునేది కదా. హై స్పీడ్స్లో చిన్న మనకు కనిపించకుండా సడన్గా ఎవడో కూడా వస్తున్నప్పుడు కూడా ఇది ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది అంటే అంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఆటోస్ దగ్గర అయితే ఇది చెప్పనవసరం లేదు, అంత బాగా అయితే పర్ఫామ్ చేస్తుంది గైస్. రీజన్ ఏంటో తెలుసా? ఆటోస్కి ఇక్కడ తిరుపతిలో కాదు కదా, నేను చూసిన ప్రతి చోట కూడా ఏ లైట్లు వెనకాల టేల్ లైట్లు పనిచేయవు. వాళ్ళు బ్రేక్ వేస్తున్నారా పోతున్నారా లేదా కూడా మనకైతే తెలియదు అనమాట. ఒక స్లో స్పీడ్లో వాళ్ళకి సడన్గా ఆపేస్తారు. ఎవరైనా చేయి ఇలా ఊపారు అనుకోండి ఆగిపోతారు. అక్కడికి లైట్లు ఉండవు కదా, మనకు తెలియదు. కానీ కార్ సెన్స్ చేస్తుంది కదా, లైక్ ఇంత డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ సెన్స్ చేస్తుంది కాబట్టి టక్కనైతే బ్రేక్ కొట్టేస్తుంది. దట్ ఈస్ రియలీ గుడ్. అండ్ దాంతోపాటు వెనకాల కూడా చెక్ చేసుకొని, వెనకాల ఏదైనా వెహికల్స్ ఉన్నాయా లేవా చెక్ చేసుకొని దాన్ని బట్టి కూడా ప్రెషర్తో బ్రేక్ వేస్తుంది. అడాస్ ఈజ్ రియలీ గుడ్ ఇన్ దిస్ వెహికల్. మీరు ఎలక్ట్రానిక్స్ని నీట్గా పెట్టుకోవాలే కానీ వెహికల్ అయితే ఒక జమ్ అప్ అయింది. సో గైస్ వెహికల్ అయితే నేను క్రూజ్ కంట్రోల్ అయితే ఇప్పుడు సెట్ చేసాను అనమాట, యాజ్ యూ గైస్ కెన్ సీ. సో ఇప్పుడు వెహికల్ అయితే ఆటోమేటిక్గా దానంతట అదే స్టియర్ చేసుకుంటుంది. బేసిక్గా మనం జస్ట్ అప్పుడప్పుడు టచ్ చేస్తుంటే చాలు, జస్ట్ బికాస్ మన సేఫ్టీ కోసమే అనమాట. లేకపోతే కూడా ఆల్మోస్ట్ అడాస్ అంతా చూసుకుంటుంది. అక్కడ ముందర చూస్తున్నారా మీకు ఇలా టర్న్ అయితే వస్తుంది అనమాట. సో వెహికల్ కూడా ఆటోమేటిక్గా అదే టర్న్ చేస్తుంది. నేనైతే కొంచెం దూరంగా అయితే పెడతాను ఫోన్ని, లైక్ చూడండి కొంచెం టచ్ చేసి పెడతా, ఎందుకంటే ఎక్కువసేపు కనుక అట్లే వదిలేసామంటే కూడా వర్క్ కాదు కొన్నిసార్లు. అండ్ ఇక్కడ ముందర మనకైతే వెహికల్ ఉంది కదా, దానివల్ల కూడా అది స్లో అయితే చేసుకుంటుంది. సో చూడండి టెన్షన్ తీసుకోవలేదు. అడాస్ ఈజ్ వర్కింగ్ రియలీ గుడ్ ఆన్ దిస్ వెహికల్. అండ్ ఇప్పుడు చూడండి పట్టుకోమని చెప్పి మనకు ఒక సైన్ అయితే ఇచ్చింది. అండ్ మళ్ళీ వదిలేస్తే అగైన్ ఒక 30 seconds వరకు వెహికల్ అయితే ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటుంది. లేదా ఊరికి ఇలా పెట్టుకున్నాం అనుకోండి హ్యాండ్ని, ఆటోమేటిక్గా అడాస్ అయితే 24/7 వర్క్ అవుతూనే ఉంటుంది. వెహికల్ హ్యాపీగా తోలుకోవచ్చు. సో గైస్ ఫైనల్గా మనమైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ మన హ్యారియర్ని అయితే ఛార్జింగ్ అయితే పెట్టబోతున్నాం. ఈ బుడ్డది ఉంది చూసారా, సో ఈ NFC ట్యాగ్ని ఇక్కడ పెట్టిన వెంటనే స్టార్ట్ అయిపోతుంది అనమాట మన కార్లో అయితే ఛార్జింగ్. సో మనమైతే ఇంకా వాల్ మౌంట్ ఛార్జరే వాడుతున్నాం. 7.2 ఇంకా పెట్టించలేదు అనమాట, లైన్ అప్గ్రేడ్ చేయాలి. సో అది పర్వాలేదు, మనకు అసలు అంత అవసరం లేదు ప్రస్తుతానికి, ఎందుకంటే మేము మళ్ళీ కరెంట్ అంతా కూడా పెంచాలన్నమాట, లైక్ హౌస్ లోడ్ కూడా పెంచాలని చెప్పారనమాట. సో ఇంకా అదైతే పెంచలేదు, చిన్న వేరే ప్లాన్ ఉందన్నమాట. ఆ ప్లాన్ అయిపోయిన తర్వాత మనమైతే హౌస్ లోడ్ అయితే పెంచేద్దాము. సో గైస్ వీడియో కనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐ నో ఈ వీడియోలో మీకు అంత పెద్దగా కంటెంట్స్ లైక్ రాకపోవచ్చు, బట్ స్టిల్ నేను డైలీగా కన్సిస్టెంట్గా పెట్టాలని అయితే అనుకుంటున్నా. అండ్ ఐ హ్యావ్ ఆర్డర్డ్ ఫ్యూ పార్ట్స్ ఫర్ మై Z900 విచ్ ఈజ్ నాట్ ఎ ఫుల్ సిస్టమ్. సో ఫుల్ సిస్టమ్ అని చెప్పే సోది ఆపేసి యాక్చువల్ మోడ్స్, మీరు ఎక్కడ చూడని వ్లాగ్స్ అండ్ మీరు ఎక్కడ చూడని పార్ట్స్
నా బైక్లోకి అయితే ఇన్స్టాల్ కాకపోతున్నాయి. అండ్ దోస్ పార్ట్స్ ఆర్ రియలీ ఎక్స్పెన్సివ్ ఫర్ ఎ Z900. లైక్ లిటరలీ చాలా తక్కువ Z900స్లో ఆ పార్ట్స్ అయితే ఉన్నాయి. 1 by 1 మన వెహికల్లోకి అయితే రాబోతుంది. అండ్ మై వెహికల్ ఈస్ గోనా బీ 1-on-1 Z900. సో వీడియో కనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్.